హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీ లిక్కీ 0411. ఈరోజు నేను మీకైతే హైదరాబాద్ మసాలా బిర్యానీ అమ్మ స్టైల్లో అయితే చూపించబోతున్నాను. ఈ రెసిపీని అయితే ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడు మీకు ఈ బిర్యానీ ఎలా చేసామో, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది మీకైతే తెలుస్తుంది. అమ్మ అయితే ఈ బిర్యానీ సూపర్ అయితే చేస్తుంది అనమాట. బెంగళూరులో మా పాప బర్త్డేకి అయితే మమ్మీ బిర్యానీ చేసింది. చాలామంది ఫ్యాన్స్ అయితే అయిపోయారు. మా హస్బెండ్ ఫ్రెండ్స్ అండ్ నా ఫ్రెండ్స్ చాలామంది ఫ్యాన్స్ అయితే అయిపోయారు ఈ బిర్యానీకి. కాబట్టి మీరైతే ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఈ బిర్యానీకి అయితే మనకు కావాల్సిన ఐటమ్స్ ఆనియన్, టొమాటో, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్, కర్డ్, రాతి పువ్వు, కస్తూరి మేతి, ఇవి ఇంకా నెయ్యి, ఇవైతే కావాలి. ఇంకా మేము 1 by 1 ఏం వేసాము, ఎలా చేసాము అన్నది మీరు వీడియో అయితే చూడండి. ఫుల్గా అయితే అర్థమవుతుంది అనమాట. అండ్ బిర్యానీ అయితే సూపర్ అయితే వచ్చింది. టేస్ట్ అనేది చూడండి. కొత్తిమీర, పుదీనా, లెగ్ పీస్లు, పెరుగు, ఉప్పు, కారం అండ్ కస్తూరి మేతి, రాతి పువ్వు ఇవన్నీ వేసి మిక్స్ చేసేసి దాన్ని అయితే బాయిల్ అవనివ్వాలి. ఇంకా ప్రాసెస్ అంతా ఎలా చేసామో ఏంటి అనేది మీరైతే ఈ వీడియోలో అయితే చూసేయండి. ఎక్కడైతే స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు అయితే అర్థం కాదు. వాటర్ పెట్టేసి పక్కన వాటర్లో సాల్ట్ అయితే వేసేయాలి రైస్కి సరిపడా. రైస్ అయితే బిఫోర్ 1 hour ముందే నానబెట్టేసేయాలి. అండ్ సోక్ చేసిన రైస్ని మనమైతే బాయిల్ అవుతున్న వాటర్లో అయితే వేసి కొంచెం కొంచెం తీస్తూ బిర్యానీ మీద వేయాలి. ఇంకా మీరైతే చూసేయండి వీడియో. గ్యాస్ స్టవ్ మీద ఒక ఎన్నపది పాన్ అయితే పెట్టేసి అమ్మ దాన్ని మిక్స్ అయితే చేసి మళ్ళీ కర్రీని అయితే అలా పెట్టేసింది. అంటే కింద మనకి పాన్ ఐరన్ ఏదన్నా పెట్టుకుంటే రైస్ అనేది ఎక్కువ మాడిపోకుండా ఆ హీట్కి ఈ రైస్ అనేది బాయిల్ అవుతుంది అనమాట. ఇంకా కొంచెం కొంచెం రైస్ అయితే తీస్తూ మొత్తం అయితే స్ప్రెడ్ చేస్తూ ఉంది. ఇంకా స్ప్రెడ్ చేసిన తర్వాత ఫుడ్ కలర్ అయితే వేసేసింది అనమాట. 2 కలర్స్ అయితే వేసింది. ఇంకా నెయ్యి అయితే వేసేసింది. ఇంకా చూడండి బిర్యానీ అయితే ఎలా బాయిల్ అవుతుంది ఏంటి. ఇంకా అమ్మ అయితే బిర్యానీ చెక్ చేస్తూ ఉందనమాట. అలా అంటే చెక్ చేసుకోవాలి. మనకి అడుగునైతే ఎక్కడ వాటర్ అనేది ఉండకూడదు. ఇంకా అలా చెక్ చేసుకుంటే మాత్రం వాటర్ అనేది లేకపోతే మనకి బిర్యానీ మొత్తం అయితే బాయిల్ అయిపోయినట్టే. ఇంకా ఫైనల్లీ మన లెగ్ పీస్ బిర్యానీ అయితే ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ అమ్మ మూత అయితే పెట్టేసింది. ఒక 2 minutes అయితే ఉంచుదాము అని చెప్పి. ఇంకా బిర్యానీ అయితే అయిపోయింది. నేనైతే తెచ్చేసుకున్నాను. నాకైతే సూపర్ అయితే ఇష్టం అన్నమాట బిర్యానీ అంటే. ఇంక ఇది ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్ రూపంలో మాకైతే